వన్ సైడ్ ఉంది కాదని మేము అనట్లేదు కానీ వారు వన్ సైడ్ ఉంది కాకపోతే ఏ సైడ్ ఉందనే ప్రజలు డిసైడ్ చేస్తారులే కానీ కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే సార్ నిజంగా వాళ్ళని చూస్తే జాలి వేస్తారు జనసేన వాళ్ళని చూస్తే నాకు కొనిదైన పవన్ కళ్యాణ్ అనే నేను దేనికి సార్ ఒకవేళ గెలిస్తే ఎమ్మెల్యేగా అండి అంటే గెలిస్తే ఎమ్మెల్యేగా ఎవరైనా రాజకీయ పార్టీ సార్ వినండి సార్ ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ నాయకుడు సీఎం కావాలనుకుని కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కాబట్టి దౌర్భాగ్యం ఏంటంటే పాపం వీళ్ళు మా పవన్ కళ్యాణ్ అనే కనీసం ఎమ్మెల్యేగా అయితే మేము మా పవన్ అన్న ఎమ్మెల్యే అయిపోయాడు మా పవన్ ఎమ్మెల్యే అయిపోయాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటారు ఇంతకుముందు వాళ్ళు కాస్త పవన్ సీఎం అనేవాళ్ళండి ఇప్పుడు పవన్ ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళు స్లోగన్స్ ఇవ్వాలేమో ఇక నేను దాని గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు కాకపోతే కేఎన్ఆర్ గారు మాట్లాడిన మాటలకి నేను అబ్జెక్షన్ ఖచ్చితంగా చెప్తున్నా అండి కేఎన్ఆర్ గారు ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు ఒక నైతికత ఉండాలి సార్ నైతికత లేకుండా మాట్లాడితే రాష్ట్ర ప్రజలు హర్షించరు ఏంటి సార్ మీరు ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేదా మేము ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా మేము ఇవ్వలేదా సార్ మరి మేము కల్పించే 2,30,000 ఉద్యోగాలు మీ మోడీ ఎవరిని వచ్చి ఇచ్చారా మీ బీజేపీ గవర్నమెంట్ ఎవరిని వచ్చి ఇచ్చిందా 2,30,30,000 సార్ మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మోడీ గారు క్రాస్ టాకే నాకు నచ్చదు వర్మ గారు వాళ్ళ టైం వచ్చినప్పుడు మీరు ఒక మాట అన్నప్పుడు వాళ్ళు అంటారు సమాధానం చెప్పండి మీరట శ్వేతపత్రం విడుదల చేస్తారా కాదండి శ్వేతపత్రం మీరు శ్వేతపత్రం అట దాని మీద శ్వేతపత్రం అంటే రిలీజ్ చేయగలరా రాకేష్ ఒక్క నిమిషం అండి రాకేష్ ఒక్క నిమిషం లేకపోతే పిలవద్దు దయచేసి రాకేష్ ఒక్క నిమిషం చేద్దాం అనుకున్నాను ఇలా మధ్యలో వచ్చి అల్లరి మోకల్లా సంస్కారహీనుల్లా మాట్లాడే వెధవలతో నేను డిబేట్ చేయదలుచుకోలేదు వాళ్ళు మాట్లాడిన సరే నేను కామ్ గా ఉన్నాను మీరు ఆపగలిగే పాటే శేఖర్ ఒక్క నిమిషం టంగ్ స్లిప్ అవ్వద్దు రాకేష్ వెయిట్ ఓకే టంగ్ స్లిప్ అవ్వద్దు సరే సరే ఓకే ఇలాంటి వెధవలు అలాంటి మాటలు మాట్లాడొద్దు మీరు వెధవలు అంటే 2-3 అంటారు సరే దానికి ఆ మాటలు అవసరం లేదు కదా దానికి మన పబ్లిక్ గా అలా మాట్లాడవసరం లేదు రాకేష్ ఒక్క నిమిషం రాకేష్ ఒక్క నిమిషం మా వాయిస్ వెళ్లకుండా చేయాలి అనుకుంటే పెడితే వాళ్ళ చేత చర్చ పెట్టుకోండి మీ వాయిస్ వెళ్లకుండా చేయడానికి అంత అవసరం ఎవడుకున్నదండి ఏం మాట్లాడుతున్నారు ఒక నిమిషం రాకేష్ ఒక్క నిమిషం మాట్లాడారు నేను ఏమన్నా మధ్యలో అబ్జెక్ట్ చెప్పాను రాకేష్ ఒక్క నిమిషం నేను అబ్జెక్ట్ చెప్పానా పాయింట్ లో రండి ఆయన ఆపేరు పాయింట్ లో రండి రన్నింగ్ కామెంటరీ వద్దు ఆయన ఆపేడు కదా మీరు స్టార్ట్ చేయండి ఓకే ఒక్క జాబ్ కూడా ఇవ్వలేదు అన్నారండి మరి మేము ఇచ్చిన 2,30,000 ఉద్యోగాలు ఎవరు ఇచ్చారండి ఒక్క కంపెనీ కూడా రాలేదండి మరి మీ కేంద్ర ప్రభుత్వమే సార్ మొన్నటి లేటెస్ట్ గా డేటా ఇచ్చింది మీ బీజేపీ అధికారంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఇచ్చింది 1,103